ఇదే సందర్భంలో పట్టణ శాఖ మంత్రి గారు అందుబాటులో ఉన్నారు. ఆయనకు ఒక్క విషయాన్ని మాత్రం ఆదోని వైపు నుంచి చెప్పాల్సింది, ఆదోని పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు అన్నది చాలా కీలకమైనది. మా ప్రధాన సమస్య ఇరుకు రోడ్లు, అడ్డదిడ్డంగా కట్టినటువంటి భవనాల అధ్యక్ష. 1986లో మొదటి మాస్టర్ ప్లాన్ 80 అడుగుల రోడ్డు వెడల్పుతో వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. 20 ఏళ్లకే పరిమితమైందని ఏ ఎమ్మెల్యే కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2026లో 40 సంవత్సరాల తర్వాత 100 అడుగుల రోడ్డు వెడల్పుతో మాస్టర్ ప్లాన్ వచ్చింది. ప్రధాన రోడ్లపై కట్టినటువంటి భవనాలు నియమ నిబంధనలకు లోబడి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా కట్టడం, ఎటువంటి పార్కింగ్ లేకుండా, ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా, ఎటువంటి గిఫ్ట్ డీడు లేకుండా చేసినటువంటి భవన నిర్మాణం వల్ల ఈ సమస్య వచ్చింది. వీటిని తగిన విధంగా చర్యలు తీసుకొని రోడ్ల వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో అప్రూవర్ కాని లేఅవుట్లు, నాన్ లేఅవుట్లు ఎటువంటి నిబంధనలు లేకుండా పేదలకు ప్లాట్లు అమ్మి మోసం చేస్తున్నారు అధ్యక్ష. వీటిని రిజిస్టర్ ఆఫీసులో కూడా డబ్బుల కోసం ఏదో విధంగా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయనో ఏదో అటు ఇటు చేసి రిజిస్ట్రేషన్లు చేసి చివరికి పేదలను ఎత్తిన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని ప్రత్యేకంగా చూసి ఆదోని పట్టణానికి మాస్టర్ ప్లాన్ అమలును వెంటనే సహకరించాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.